వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేమ్చో సౌత్ వాలో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారని అనుకుంటున్నాను. నవరాత్రి శుభాకాంక్షలు. కేమ్చో సౌత్ వాలో అంటే దాని మీనింగు తెలుగు వారందరూ ఎలా ఉన్నారని అర్థం. కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఈ ఛానల్ పేరు ఇలా పెట్టుకున్నాను. ఛానల్ పేరు చూసి ఇది తెలుగు వాళ్ళది కాదు అని అనుకోవద్దు. ఇది ఛానల్ కొంచెం మనం ఉండే స్టేట్ వేరే స్టేట్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉండాలని కేమ్చో సౌత్ వాలో అని పెట్టుకున్నాను. దాని మీనింగు అంతే, తెలుగు వారందరూ ఎలా ఉన్నారని అర్థం. ఈరోజు కందగడ్డతోటి పాయసం కూడా అనరు, సిరా అంటారు. అది ఎలా చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. సింపుల్ ఉంటుంది. అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు. మనం ఉపవాసం చేసేటప్పుడు ఒక పొద్దు ఉంటే కూడా ఇది మనం ఒక టైం ఇలా తినచ్చు. ఫ్రూట్స్ పాలు కాకుండా ఇలా పాయసంలాగా చేసుకొని తినచ్చు. మనం ఫస్ట్ ఇవి చిలకడ దుంపని ఉడకపెట్టుకోవాలి. అందులోకి డ్రై ఫ్రూట్స్, కొంచెం ఇలాచీ పౌడర్, కొంచెం కొబ్బరి తురుము అనే కొబ్బరి ముక్కలు ఇష్టం, పాలు అనే కొంచెం నెయ్యి, అంతే, చిటికలో అయిపోతుంది. ఫస్ట్ మనం పాలని వేడి చేసుకుందాం. ఇంకోవైపు గిన్నె పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ మనం వేయించుకుందాం. కొంచెం నెయ్యి వేసి, కొంచెమే చేస్తున్నా, వేయించుకోవాలి. తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ చిలకడ దుంపని కందగడ్డ అంటది మా మమ్మీ, మేము కూడా కందగడ్డనే అంటాం. చిలకడ దుంప నాకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది పేరు. దీన్ని మంచిగా పొట్టు తీసుకొని, పాలు వేడిగా అయినాయి కదా, బంద్ చేసుకొని దీంతో ఇలా చేసుకోవాలి. నేను కొంచెమే, నాదే ఉపవాసం కాబట్టి నాకు ఒక్కదానికే చేసుకుంటున్నా. రోజు ఈ 9 రోజులు నవరాత్రిలో ఉపవాసం ఉన్న వాళ్ళకి ఎవరైనా సరే ఇలా చేసుకొని తినచ్చు. ఫ్రూట్స్, పాలు, సాబుదానా వేఫర్, పొటాటో వేఫర్, ఇంకా బనానా వేఫర్, పొటాటో వేఫర్ అన్నీ ఇట్లా కందమూలాలు అంటే తినచ్చని ఉన్నది. దీంతో వెరైటీ ఇంకొకటి కూడా ఉన్నది, అది కూడా చూపిస్తా నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ షార్ట్స్లో వీడియో కూడా అవసరం లేదు, చిన్న సింపుల్గా అవుతుంది. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత ఏమంటారు, ఇలా చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఎక్కువ నెయ్యి కూడా పడదు, కొంచెమే పడుతుంది. కొంచెం నెయ్యి వేసుకొని
నెయ్యి వేడెక్కిన తర్వాత కందగడ్డ తురుము వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యిలో ఒక 1 మినిట్ నెయ్యిలో ఇలా కొంచెం ఇట్లా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం కొబ్బరి తురుము అనే కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం చక్కెర వేసుకుందాం. షుగర్ ఇష్టం, ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలనుకుంటే తక్కువ. దీన్ని పాయసం అయితే అనరు, సిర అంటారు. సిర, కందగడ్డ సిర. ఇప్పుడు మనం పాలు పోసుకుందాం. పాలు పోసుకోవాలి. కొన్ని పాలు ఇప్పుడు పోసుకోవాలి, కొన్ని పాలు తర్వాత పోసుకుందాం. సిమ్ములో పెట్టి కొంచెం ఇలా ఇలా అనుకుంటూ ఉండాలి. చూడండి, కొంచెం కొబ్బరి ముక్కలు కొంచెం ఉడికితే చాలు. కొంచెం పలచగా ఉన్నప్పుడే మనం ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇట్లా కలుపుకొని ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇది ఇప్పుడే మనం దించితేనే కొంచెం పలచగా తినడానికి మంచిగా ఉంటుంది. తర్వాత చల్లగా అయినాక బాగా కొంచెం గట్టిగా అవుతుంది. అందుకోసమే ఇప్పుడే మనం దించేసుకోవాలి. దించుకొని బంద్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని బౌల్లో తీసుకుందాం. అమ్మవారికి ప్రసాదంగా కూడా మనం పెట్టుకోవచ్చు. ఇందులో కొంచెం నెయ్యి, రెడీ. ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుంది. ఒకవేళ చల్లగా అయితే మాత్రం కొన్ని పాలు పోసుకుంటా ఇలా తినచ్చు. థ్యాంక్ యూ. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.